నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్. ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. కరెక్టే అక్క, జ్వరం లేదు, ఒళ్ళు నార్మల్గానే ఉంది. శశి, ఇప్పుడు పర్లేదు కదమ్మా నీకు? పర్లేదు. బాగా నీరసంగా ఉన్నావు. ఉండు, తాగడానికి ఏమైనా తీసుకొస్తాను. చూసావా శశి, మీ అమ్మ నీకోసం ఎంత హడావిడి పడుతుందో. నీకు చలి జ్వరం వచ్చిందని రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా నీకు సపర్యలు చేస్తూ నిన్ను కనిపెట్టుకొని నీ దగ్గరే ఉంది. అమ్మ ప్రేమంటే అదే శశి. తను గెలవాలి అన్న విషయం కూడా పక్కన పెట్టి నువ్వు ఓరల్ ఎగ్జామ్కి వెళ్లకపోయినా పర్వాలేదు, ముందు నీ ఆరోగ్యం కుదుటపడి నువ్వు బావుంటే చాలు అనుకుంది. నువ్వెప్పుడూ తల్లి ప్రేమ ఎలా ఉంటుందో చూడలేదు కదా. ఇప్పుడు తెలుస్తుందా నీకు అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో? శశి, వేడివేడి పాలల్లో పసుపు కలిపి తీసుకొచ్చాను. చాలా మంచిదమ్మా, తాగు. శశి, ఇక్కడికి వచ్చేవేంటమ్మా? నువ్వు కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా రూమ్లో. నేను రూమ్లో పడుకోనుంటే ఓరల్ ఎగ్జామ్ ఎవరు రాస్తారు? నాకు ఎగ్జామ్ టైం అవుతుంది, నన్ను రెడీ చేయవా? నువ్వు నీరసంగా ఉన్నావు కదమ్మా, ఎగ్జామ్ వద్దులే. లేదు, నేను ఎగ్జామ్కి వెళ్ళే తీరాలి. నీకు చెప్తే అర్థం కాదా? నా మాట వినమ్మా, ఇలా నీరసంగా ఉన్నప్పుడు ఎగ్జామ్కి వెళ్తే మళ్ళీ జ్వరం వస్తుందమ్మా. ఏంటి నువ్వు? నేను కష్టపడి చదివింది ఎందుకు? ఎగ్జామ్ కోసమే కదా. ఇప్పుడు వద్దంటావేంటి? ఏంటి శశి, సింధు మీద ఇలా కోప్పడుతుంది? నేను తల్లి గురించి ఇంతగా చెప్పినా తను మారలేదా? నువ్వు నన్ను రెడీ చేస్తావా లేక వెళ్ళి నన్నే రెడీ అయిపోమ్మంటావా? సరే ఉండు, వేడినీళ్ళు పెట్టి నీ కొళ్ళు తుడుస్తాను. తర్వాత టిఫిన్ చేసి బయలుదేరదాం. అక్క, ఈ ఒక్కరోజుకి నీ కారిస్తావా? అలాగే. శశి, వాష్రూమ్లో గీజర్ ఆన్ చేసి వస్తానుండు. నువ్వింక మారవు శశి. ఏంటి శశి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నీ హెల్త్ కంటే ఆ ఓరల్ ఎగ్జామ్ ఇంపార్టెంటా? అవును. శశి, నీకు తెలియడం లేదు, ఆ టాలెంట్ హంట్ ఎగ్జాము కావాలంటే నెక్స్ట్ ఇయర్ కూడా రాయొచ్చు. వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ పెడుతూనే ఉంటారు. దానికోసం నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావా? ఈ విషయం మీ నాన్నమ్మ వాళ్ళకి తెలిస్తే ఎంత ఫీల్ అవుతారో తెలుసా? నా మాట విను శశి, నువ్వు ఎగ్జామ్కి వెళ్ళకు, హాయిగా ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకో. లేదు, నేను ఓరల్ ఎగ్జామ్ అటెండ్ చేసి తీరుతాను. అందులో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని నేను గెలవాలి. అది కాదు శశి, నా మాట విను.
దొంగచాటుగా శశి రూమ్లోకి వెళ్ళి తన పాకెట్లో స్లిప్పులు పెట్టింది నేనే. నువ్వు ఇంకేం మాట్లాడకు. ఆ? వెళ్ళిపో వెళ్ళిపో. ఇది వర్కౌట్ అయ్యేలా లేదు. నిజంగానే జూనియర్ దమయంతిలా తయారైంది. అమ్మో, ఈ శశి మామూలుది కాదు. తను గెలవడం కోసం ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయడం లేదు. శశి ఓరల్ ఎగ్జామ్ అటెండ్ చేసి పాస్ అయితే సింధు గెలిచినట్టే. సింధు గెలిస్తే మధు మేడం ఓడిపోయినట్టే. అమ్మో, అదే కనుక జరిగితే చూసుకోకుండా ఇక్కడ నువ్వేం చేస్తున్నావని ప్రాక్టికల్గా నా ప్రాణాలు తీస్తుంది. లేదు, వెంటనే ఈ విషయం మధు మేడంకి చెప్పేయాలి. ఇదేంటి లాయర్ గారు ఇంత పొద్దునే కాల్ చేస్తున్నారు? ఏంటి లాయర్ గారు ఇంత పొద్దునే కాల్ చేశారు? మేడం, మీరు ఎక్స్పెక్ట్ చేసిందే కరెక్ట్ అయింది. ఏమైంది? శశి ఓరల్ ఎగ్జామ్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది. శశికి ఫీవర్ తగ్గిందా? తను డల్గానే ఉంది. హెల్త్ని కూడా లెక్క చేయకుండా మొండిగా మూవ్ అవుతుంది. ఆ మొండితనం తన తల్లి దగ్గర నుంచి వచ్చినట్టుంది ఆ శశికి. ఇప్పుడు ఎలా మేడం? సింధుని శశిని ఆ టాలెంట్ ఎగ్జామ్కి వెళ్లకుండా ఎలా ఆపాలి? ఇలా జరుగుతుందని నేను ముందే ఊహించి దానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసే ఉంచాను. ఆ? ఇంటికి వాళ్ళు ఎలా వెళ్తున్నారు? భవానీ కార్లో. నాకు ఆ కార్ నెంబర్ చెప్పగలవా? తెలుసు, భవానీ కార్ నెంబర్. ఓకే, నేను చూసుకుంటాను. ఉంటాను. సరే మేడం. చెల్లి 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 లెగ్గు, త్వరగా లెగ్గు చెల్లి. చెల్లి. ఏంటక్క ఎంత పొద్దునే వచ్చుండవు? ఏమైనా అర్జెంటా? అవును, ఈరోజు మనందరి జీవితాల్లో మర్చిపోలేని రోజు అవుతుంది. ఆ సింధు శశిని ఓరల్ ఎగ్జామ్కి తీసుకెళ్తుంది. శశి ఆ ఎగ్జామ్లో పాస్ అయితే మనం ఓడిపోతాం కదక్కా. నేనుండగా ఓటమి అనేది మన దరిదాపుల్లో కూడా రానివని చెల్లి. ఆ సింధుని ఎలా ఓడించాలో, నిన్ను ఎలా గెలిపించాలో నాకు చాలా బాగా తెలుసు. ఈ రోజే అన్నింటికీ ముహూర్తం పెట్టాను. నువ్వు లేచి త్వరగా రెడీ అవ్వు, మనం బయటికి వెళ్ళాలి. అట్నే అక్క, 2 నిమిషాల్లో రెడీ వచ్చేస్తాను. సరే సరే, త్వరగా రా. ఏంటి మధు, ఏదో హడావిడిగా వస్తున్నా? అత్తయ్య, ఇవాళ నా ఆశయం నిలబడింది అంటే దానికి కారణం మీ ఆశీస్సులే. మీ వల్లే నేను కంపెనీకి సీఈఓ అయ్యాను. మీరు నాకు చేసిన మంచికి ప్రతిఫలంగా, కృతజ్ఞతగా ఇప్పుడు నేను మీ కోరిక తీర్చిపోతున్నాను. మిమ్మల్ని గెలిపించబోతున్నాను అత్తయ్య. నేను గెలిస్తే ఆ సింధు ఓడిపోయినట్టేగా? అవునత్తయ్య, సింధు ఓటమికి ఇంకా కొన్ని నిమిషాలు మాత్రమే మిగిలింది. ఈరోజు మీ మనవరాలిని ఆ సింధు ఎగ్జామ్కి తీసుకెళ్లడానికి రెడీ అవుతుంది. అది జరగకుండా ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేశాను. ఆ పని మీదే హడావిడిగా వెళ్తున్నాను. క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా మధు. వస్తానత్తయ్య.
వచ్చేటప్పుడు గెలుపుని మీకు బహుమతిగా తీసుకొస్తాను. మీరు కోరుకున్నట్టుగా ఆ సింధు ఓడిపోవటం, రిషి శశి ఇక నుంచి మీతో పాటు మనింట్లోనే ఉండిపోవటం, మరిది గారికి ఆ సింధు విడాకులివ్వటం అన్నీ ఈరోజే జరుగుతాయత్తయ్య. నీ మాటలు వింటుంటే నాకు ఇప్పుడే గెలిచినంత ఆనందంగా ఉందసలా. సరే, జాగ్రత్తగా వెళ్ళు. సరే అత్తయ్య. నమస్తే మేడం, చెప్పండి. నమస్తే. నేను చెప్పినట్టుగా అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ రెడీ చేశారా? మీరు చెప్పినట్టే మొత్తం రెడీ చేశాం మేడం. ఆ సింధు శశి కోసం వెయిట్ చేస్తున్నాం మేడం. పరైపోగానే కాల్ చేస్తాం. వాళ్ళు ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వగానే మీకు నేను కాల్ చేస్తాను. అందరూ అలర్ట్గా ఉండండి, మిస్ చేయొద్దు. ఓకే మేడం. శశి, దేవుడికి దండం పెట్టుకో, అంతా మంచి జరుగుతుంది. ఈ ఓరల్ ఎగ్జామ్లో పాస్ అయ్యి సింధు మీద నేను ఎలాగైనా గెలిచేలా చేయి స్వామి. స్వామి, తల్లిగా నేను ఓడిపోయినా పర్వాలేదు, నా బిడ్డ ఈ పరీక్షలో గెలవాలి. పదమ్మా, టిఫిన్ చేద్దాం. కూర్చో. అక్క, పాపకు నేను తినిపిస్తూ ఉంటాను, నువ్వు వెళ్ళి బ్యాగ్ అవి తీసుకురా అక్క, టైం అవుతుంది. ప్లీజ్ అక్క. సరే. శశి, అస్సలు టెన్షన్ పడకు. ఓరల్ ఎగ్జామ్లో వాళ్ళు అడిగే ప్రశ్నలకి నీకు జవాబు తెలిస్తే వెంటనే చెప్పేసి, తెలియకపోతే తెలీదు అని చెప్పు. టైం వేస్ట్ చేయకు. పద. శశి, ఎలక్ట్రాల్ వాటర్ కలిపి ఈ బాటిల్లో పెట్టానమ్మా. నీరసం అనిపించినప్పుడల్లా మధ్య మధ్యలో తాగుతూ ఉండు, సరేనా? అస్సలు కంగారు పడకు, కాన్ఫిడెంట్గా ఉండు, ఓకే? అక్క, త్వరగా రా అక్క. వస్తున్నా సింధు. సింధు, ఇదిగో మొత్తం సర్ది పెట్టేశాను. ఇదిగో క్యారియర్. థ్యాంక్ యూ కార్ అక్క. తీసుకువెళ్తానన్నావు కదా, జాగ్రత్తగా వెళ్ళిరండి. ఆల్ ది బెస్ట్ శశి. థ్యాంక్ యూ ఆంటీ. వస్తాం అక్క, పద నాన్న.
చెప్పండి లాయర్ గారు. మేడం, ఇప్పుడే తల్లి కూతుళ్ళు ఇద్దరు ఇంటి నుంచి ఎగ్జామ్ సెంటర్కి బయలుదేరారు. ఓకే, మిగిలింది నేను చూసుకుంటాను. సరే మేడం. శశి, ఓరల్ ఎగ్జామ్కి నువ్వు బాగానే ప్రిపేర్ అయ్యావు కదా? స్ట్రెస్ ఫీల్ అవ్వడం కానీ డౌట్స్ కానీ ఏమీ లేవు కదా? అలాంటిదేమీ లేదు. నేను ఫ్రీగానే ఉన్నాను. కావాలంటే నువ్వు నన్ను ఏవైనా క్వశ్చన్స్ అడుగుతూ ఉండు, నేను వాటికి ఆన్సర్ చెప్తూ ఉంటాను. అప్పుడు నీకే తెలుస్తుంది నేను ఎంత బాగా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యానో అన్నది. నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉంటే చాలమ్మా. ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడగడం, నువ్వు ఆన్సర్ చెప్పడం ఇవేమీ అవసరం లేదు. నాకు తెలుసు నువ్వు బాగా చదువుతావు. ఈ ఎగ్జామ్లో ఖచ్చితంగా మంచి స్కోర్ చేస్తావు. నీ మీద నాకు నమ్మకం ఉంది శశి. అమ్మగా నేను కోరుకునేది ఒక్కటే, నువ్వు మంచి దారిలో నడవాలి, అందరిలో మంచి పేరు తెచ్చుకోవాలి. నీ గెలిపే నా గెలుపు శశి. శశి, ఏంటి అలా చూస్తున్నావు? నేను గెలిస్తే నువ్వు ఓడిపోయినట్టు కదా, గెలిచినట్టు ఎలా అవుతుంది? కూతురు చేతిలో ఓడిపోయినా ఈ అమ్మకి ఆ ఓటమి గెలుపుకి మించిన సంతోషాన్ని అందిస్తుంది. సంతోషంతో నా మనసు గెలిచింది అంటే నేను గెలిచినట్టే కదా? ఏంటో నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు అసలు. ఈ అమ్మని నువ్వు అర్థం చేసుకునే రోజు తప్పకుండా వస్తుందమ్మా. ఆ అదృష్టాన్ని త్వరగా నాకు ఇవ్వమని ఆ దేవుణ్ణి నేను వేడుకోని రోజు లేదు. రోడ్ ఎందుకు క్లోజ్ చేశారు? ముందు వర్క్ జరుగుతుంది మేడం, అందుకే దారి మళ్ళించారు. మరిప్పుడు మేము ఎలా వెళ్ళాలి? ఈ చుట్టూ తిరిగి వెళ్ళాలి మేడం. చుట్టూ తిరిగా? చుట్టూ తిరిగి వెళ్తే చాలా టైం అవుతుంది. మా అమ్మాయికి ఎగ్జామ్ ఉంది, అర్జెంటుగా వెళ్ళాలి. అయితే ఓ పని చేయండి మేడం, ఈ పక్కన వేరే రూట్ ఉంది, ఆ రూట్లో వెళ్తే మీరు త్వరగా వెళ్తారు. సరే, థ్యాంక్ యూ అండి. ఓకే మేడం, వెళ్ళండి. హలో, సింధు శశి కార్లో ప్లేస్కి వచ్చారా? ఇప్పుడే వచ్చారు మేడం. వాళ్ళ రూట్ని డైవర్ట్ చేశారా? చేశాం మేడం, మీరు చెప్పిన రూట్లోనే ఇప్పుడు కారు వెళ్తుంది. గుడ్, ఇంకెందుకు లేట్? ఆ బ్యాలెన్స్ వర్క్ని కూడా ఫినిష్ చేయండి. వెళ్ళండి. ఓకే మేడం. తల్లి చేప పిల్ల చేప నా బళ్ళు పడ్డాయి. ఇంకా ఎక్కడికి తప్పించుకోలేవు.
ఏంటి ఈ రూట్లో అస్సలు జనసంచారం లేదు, పైగా ఒక్క వెహికల్ కూడా రావడం లేదు. వాళ్ళు కరెక్ట్ రూటే చెప్పారా లేక రాంగ్ రూట్ ఏమైనా చెప్పారా? ఇందాక ఈ రూట్లో వెళ్ళమని చెప్పింది ఇతనే కదా, ఇప్పుడేంటి దారికి అడ్డంగా కారు పెట్టాడు? ఇదేదో ట్రాప్లా ఉంది, అందుకే నన్ను రూట్ డైవర్ట్ చేశారు. వెంటనే ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఏయ్, మర్యాదగా కారు దిగు. నీకే చెప్పే దిగు. ఎవరు మీరు? ఎందుకు ఇదంతా చేస్తున్నారు? అసలు మీకేం కావాలి? ఏం కావాలా? పాపని ఎక్కడ వదిలేసి వెళ్ళావు? వదులు నన్ను, నేను ఎగ్జామ్ కి వెళ్ళాలి. నువ్వు ఎగ్జామ్కి వెళ్ళడానికి వీల్లేదు. లేదు, నేను వెళ్ళే తీరాలి. వదలండి. ఏయ్, నన్ను వదలమని చెప్పు వీళ్ళకి. వదలండి. నా కూతుర్ని వదిలేయండి ప్లీజ్. ఎగ్జామ్ టైం అయిపోయేంత వరకు వదిలే ప్రసక్తే లేదు. వదలండి. మిమ్మల్ని ఎవరు అరేంజ్ చేశారో నాకు అర్థమైంది. ఓకే, మీకు కావాల్సింది నా కూతురు ఎగ్జామ్కి వెళ్లకుండా ఉండడమే కదా? అవును. సరే, శశిని మీ దగ్గరే వదిలేసి వెళ్ళిపోతాను. ఎగ్జామ్ టైం అయిపోగానే నా కూతుర్ని జాగ్రత్తగా మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి. అలాగే. నా కూతుర్ని పట్టుకుంటారా? శశి, నువ్వు అక్కడికి వెళ్ళు.